అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో 2026 సంవత్సరంలో ఎన్ని గ్రహణాలు అనేవి ఏర్పడిపోతున్నాయి, సూర్యగ్రహణాలు ఎన్ని, చంద్రగ్రహణాలు ఎన్ని ఏర్పడిపోతున్నాయి, అవి ఏ ఏ తేదీల్లో ఏర్పడిపోతున్నాయి, మన భారతదేశంలో గ్రహణాలు అనేవి కనిపిస్తాయా, గర్భిణీ స్త్రీలు నియమాలు పాటించాలా వద్దా, ఏ ఏ రాష్ట్రాల్లో ఈ గ్రహణాలు అనేవి కనిపిస్తాయి, ఇలా తదితర అంశాలతో కూడినటువంటి సమాచారంతో ఈ వీడియోలో ఇప్పుడు నేను మీతో వివరించబోతున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది క్లియర్గా అర్థమవుతుంది. వైదిక జ్యోతిష శాస్త్ర ప్రకారం చూసుకున్నట్లయితే కనుక గ్రహణాలకి చాలా ప్రాముఖ్యత ఉంది. మనలో చాలా వరకు సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఈ రెండు వచ్చినప్పుడు వాటిని అశుభంగా భావిస్తారు. ఈ సమయంలో కొన్ని పనులు అనేవి కూడా చేయరు. గ్రహణ కాలంలో మందిరాలను మూసివేయడము, పూజలు చేయకపోవడము, పదునైన వస్తువుల్ని వాడకపోవడం వంటివి చేస్తూ ఉంటారు. అంతేకాకుండా వీటి ప్రభావం అనేది గర్భిణీ స్త్రీలపైన ఎక్కువగా ఉంటుంది అని కూడా నమ్ముతారండి. మనకి ఈ 2026 సంవత్సరంలో మొత్తము 4 గ్రహణాలు అనేవి సంభవించబోతున్నాయి. అందులో 2 సూర్యగ్రహణాలు అయితే 2 చంద్రగ్రహణాలు. ఈ గ్రహణాలు అనేవి ఏ ఏ తేదీలలో ఏర్పడిపోతున్నాయి, వీటి ప్రభావం అనేది ఎలా ఉంటుంది, మన భారతదేశంలో కనిపిస్తాయా లేదా, గర్భిణీ స్త్రీలు నియమాలు పాటించాలా లేదా, ఏ ఏ రాష్ట్రాలలో ఈ గ్రహణాలు అనేవి కనిపిస్తాయి అన్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఈ 2026 సంవత్సరంలో మనకి మొత్తము 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు అనేవి సంభవించబోతున్నాయి. మొదటిగా తొలి సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే హిందూ క్యాలెండర్ ప్రకారం చూసుకున్నట్లయితే 2026 సంవత్సరంలో తొలి సూర్యగ్రహణం ఫిబ్రవరి 17వ తారీఖున సంభవించబోతుంది. భారత కాలమాన ప్రకారం చూసుకున్నట్లయితే ఈ గ్రహణం అనేది మధ్యాహ్నం 3:26 జరగనుంది. కాబట్టి ఈ గ్రహణ ప్రభావం అనేది మన భారతదేశంలో కనిపించదు. అంటే మనం సూతకాలం నియమాలని పాటించాల్సిన అవసరం లేదు. ఈ గ్రహణం ఏ ఏ రాష్ట్రాల్లో కనిపిస్తుంది అంటే జింబాబ్వే, సౌత్ ఆఫ్రికా, జాంబియా, మొజాంబికా, టాంజానియా వంటి ఆఫ్రికా దేశాలతో పాటు మారిషస్, అంటార్క్టికా, దక్షిణ అమెరికాలలో ఈ తొలి సూర్యగ్రహణం అనేది కనిపిస్తుంది. రెండవ సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే ఈ 2026 సంవత్సరంలో రెండో సూర్యగ్రహణం వచ్చేసి ఆగస్టు 12వ తేదీన సంభవించబోతుంది. భారత కాలమాన ప్రకారము ఇది రాత్రి 9:04 జరుగుతుంది. ఇది కూడా మనకి సంపూర్ణ సూర్యగ్రహణంగా ఏర్పడుతుంది. ఈ గ్రహణం కూడా మనకి భారతదేశంలో కనిపించదు. ఇది ముఖ్యంగా స్పెయిన్, రష్యా, గ్రీన్లాండ్, ఆర్కిటిక్, ఐస్లాండ్, పోర్చుగల్లోని కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఈ రెండో సూర్యగ్రహణం అనేది కనిపిస్తుంది. ఇంకా 2 గ్రహణాలు వచ్చేసి మనకి ఈ 2026 సంవత్సరంలో చంద్రగ్రహణాలు అనేవి ఏర్పడిపోతున్నాయి. తొలి చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే 2026 సంవత్సరంలో మొట్టమొదటి చంద్రగ్రహణం అనేది మార్చి 3వ తారీఖు ఏర్పడబోతుంది. భారత కాలమాన ప్రకారం చూసుకుంటే సాయంత్రం 6:22 ఈ గ్రహణం అనేది ప్రారంభమవుతుంది. కనుక మనకి ఈ మొదట ఏర్పడేటువంటి చంద్రగ్రహణం అనేది భారతదేశంలో కనిపిస్తుంది. కావున మనము సూతకాల నియమాలని తప్పకుండా పాటించాలి. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా తప్పకుండా గ్రహణ నియమాలు అనేవి పాటించాలి. ఈ గ్రహణము దాదాపు 1:31 పాటు కనిపిస్తుంది. మన దేశంతో పాటు ఈ చంద్రగ్రహణం కనిపించేటువంటి ప్రాంతాలు ఆసియా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా మరియు దక్షిణ అమెరికా వంటి దేశాలలో ఈ మొట్టమొదటి చంద్రగ్రహణం అనేది ఈ 2026 సంవత్సరంలో సంభవించబోతుంది. ఇంకా రెండో చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడబోతుంది అంటే రెండవ చంద్రగ్రహణము ఆగస్టు 28వ తారీఖు సంభవించబోతుంది. ఇది భారతదేశంలో కనిపించదు. అందువల్ల సూతకాలంని పాటించాల్సిన అవసరం లేదు. గర్భిణీ స్త్రీలు కూడా నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. ఏ ఏ రాష్ట్రాల్లో కనిపిస్తుంది అంటే ఆసియా, యూరప్, పశ్చిమ ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాంటికా, హిందూ మహాసముద్రం, అంటార్క్టికా మొదలైన ప్రాంతాలలో ఈ రెండవ చంద్రగ్రహణం అనేది కనిపిస్తుంది. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ 2026 సంవత్సరంలో మనకి ఎన్ని సూర్యగ్రహణాలు, ఎన్ని చంద్రగ్రహణాలు ఏర్పడబోతున్నాయి, ఏ ఏ తేదీల్లో ఏర్పడిపోతున్నాయి, ఏ గ్రహణం అనేది మనకు భారతదేశంలో కనిపిస్తుంది అన్న అంశాల గురించి క్లుప్తంగా నేను మీకు ఈ వీడియోలో తెలియజేశానని అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చిద్దని అనుకుంటున్నాను. అలాగే మీకు ఉపయోగపడిద్దని అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.